నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రస్తుతం ఏంటంటే టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. ఎడాపెడా ఒక్కొక్క దాని మీద పన్నులు వేసేయటం, భయపెట్టడం, వాళ్ళేమో చైనా లాంటి దేశాలు మేమేమన్నా తక్కువ తిన్నామని చెప్పిన వాళ్ళు పెంచడం, ఇట్లా మొత్తానికి కొన్ని రోజులుగా ఒక టారిఫ్ వార్ జరుగుతూ ఉంది. ఈ టారిఫ్ వార్లో ఉన్నట్టుండి ఈయనకి ఇంకో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. ఏంటంటే అమెరికాలో విడుదలయ్యేటువంటి విదేశీ సినిమాలు ఇక్కడ పిచ్చ పిచ్చగా ఆడేస్తూ ఉన్నాయి. మన డాలర్లన్నీ కూడా వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. సో దీని సంగతి కూడా చూడాలి అని చెప్పని ఆయనకు ఒక సరికొత్త ఆలోచన వచ్చి విదేశీ సినిమాల మీద కూడా 100కి 100% టారిఫ్ విధిస్తున్నానని చెప్పని దెబ్బకి డిక్లేర్ చేసి, దీంతో ఒక్కసారిగా మన భారతీయ సినిమా పరిశ్రమ, ప్రత్యేకించి దక్షిణ భారత సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎందుకు అని ముందు మాట్లాడుకునే ముందు అసలు ఇది సహేతుకమైనటువంటి అంశమేనా అనేది దీని మీద అంతర్జాతీయంగా జాతీయంగా కూడా అప్పుడే పొద్దున్న నుంచి డిబేట్స్ మొదలయ్యాయి. ఈయన అనౌన్స్ చేసిన రోజుని క్షణం నుంచి కూడా ఏమని, ఇది యాక్చువల్గా సినిమా అనేటువంటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకు వచ్చేటువంటి వీటి మీద ఆయన టారిఫ్లు ఎలా విధిస్తాడు? ఇది సమంజసమేనా? పైగా 100% చేయటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు, ఇది సహేతుకం కాదని అనేక మంది దీని మీద అవుతున్నా కూడా సరే, ట్రంప్ వ్యవహారం తెలిసిందే కదా, వెనకంజ వేసే పనే లేదని. ఇది ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళకి ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి భారీ సినిమాల బడ్జెట్ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఎందుకని అని అంటే, గత కొంతకాలంగా ఇంతకుముందు ఏంటంటే టాప్ హీరోస్ సినిమాలు ఏమైనా వస్తే అవేం చేసేవాళ్ళు అంటే ఒక వారం రోజులకో దానికో అట్లాగా బే ఏరియాలో, అంటే కాలిఫోర్నియా బే ఏరియాలో అక్కడ ఈ తెలుగు వాళ్ళు థర్డ్ పార్టీ కింద తీసుకొని ఒక టైమింగ్స్లో సినిమాలు ఆడించి వాళ్ళు బాగా ఆదాయం వసూలు చేసేవాళ్ళు. అది గమనించిన తర్వాత ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏం చేశారంటే, అసలు వాళ్ళు రిలీజ్ చేయడం మనమే సైమల్టేనియస్గా రిలీజ్ చేద్దాం, ప్రపంచ సినిమా కింద మనం దీన్ని ఫోకస్ చేద్దాం, ఏకకాలంలో మొత్తం అన్ని దేశాల్లో అని చెప్పని అక్కడి నుంచి ఇది ఒక ట్రెండ్ మొదలైంది. ఎందుకంటే భారీగా వసూళ్ళు అవుతున్నాయి. ఉదాహరణకు మనం అమెరికాలో కాలిఫోర్నియా కనుక తీసుకున్నట్టయితే, కాలిఫోర్నియాలో అత్యధికులు భారతీయులు ఉంటారు. దాంట్లో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా ఆ తర్వాత అక్కడనే ఫుల్ అయిపోయింది అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కంఫర్టబుల్ జోన్ ఏది అన్నట్టయితే డెలాస్కి వెళ్ళారు. ఆ డెలాస్, దాని పక్కన ఉండేటువంటి టెక్సాసు, ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే సినిమాలు అక్కడ బాగా ఆడటం మొదలుపెట్టాయి. అసలు ఇక్కడతో పాటు సైమల్టేనియస్గా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు మనం బాహుబలి 2 ది కన్క్లూజన్ అనేటువంటి ఒక మూవీ కనుక తీసుకున్నట్లయితే, అది అక్కడ రిలీజ్ అయిన తర్వాత వసూళ్ళు దాదాపు 20.79 మిలియన్లు వసూలు చేసింది. అదేవిధంగా కల్కి సినిమా అది కూడా దాదాపుగా 18.57 మిలియన్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ అయితే ట్రిపుల్ ఆర్ 15.34 మిలియన్లు వసూలు చేసింది. ఇక పుష్ప అయితే 15.28 మిలియన్స్, అంతకంటే కూడా ఎక్కువ అని కొన్ని చెప్తున్నారు. బట్ ఒక దశలో అందినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ బట్టి 15.28 మిలియన్స్. సో బాహుబలి బిగినింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి దేవర 6.8 మిలియన్స్, ఇలా దాదాపుగా వాళ్ళకి భారీ స్థాయిలో ఆదాయాలు వస్తున్నటువంటి పరిస్థితిలో ట్రంప్ విధించినటువంటి ఇది ఒక్కసారిగా ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా పరిశ్రమ ద్వారా అమెరికాలో కూడా బతికేస్తున్నటువంటి వాళ్ళు, దీన్నే కంప్లీట్ ఒక పూర్తి కాలం ప్రొఫెషన్గా మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేమ్సేక్ ఏదో ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఉన్నా కూడా పూర్తి కాలం దీంట్లోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే షాక్ అనుకోవాలి. అయితే మరి ఇదే కనుక పరిస్థితి అయినట్లయితే నెక్స్ట్ తెలుగు సినిమాలు అక్కడ ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏం చేయాలంటే ఆ డైరెక్ట్ రిలీజ్ ఛాన్స్ లేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఎంత పెద్ద గొప్ప సినిమాలైనా కూడా కొంత వ్యవధి తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోక తప్పదు. ఏదేమైనా కూడా ఇది భారీ సినిమాలకి ఒక షాక్ అనే చెప్పాలి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం.
అదే సమయంలో ఇది ఇంటలెక్చువల్స్ ప్రాపర్టీ కాబట్టి ఇది అప్లికబుల్ కాదని వాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఏదైనా మన విద్యార్థుల వ్యవహారంలో కోర్టుకు వెళ్ళినట్టుగా అమెరికాలో కోర్టుకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? అలాంటిది అప్పుడు ఏదైనా తీర్పు వేరే రకంగా వస్తా? కాదన్నట్లయితే ఈ సినిమాల వ్యవహారం ఇంతేనా అని మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా ట్రంప్ దెబ్బకి మాత్రం భారతీయ సినిమా, ప్రత్యేకించి దక్షిణ భారత సినిమాలో కూడా తెలుగు సినిమాకి ఇది ఒక షాక్ అని. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.